అత్తయ్య, నేను 2 రోజుల అతిథిని, వెళ్ళిపోతాను. దయచేసి ఇది తినండి. ఆకలికి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అన్నం తినకుండా మనసుకెక్కడ శాంతి దొరుకుతుంది? కనీసం ఈమె కొంచెం తెలివి ఉపయోగించి రవ్వ కేసరి తీసుకువచ్చింది. మిగిలిన 3 కోడలకి అసలు పనే లేదు. పాలు పండ్లు అంటే అవే తెచ్చి చేతిలో పెట్టారు. ఎవరికి ఆలోచనే రాలేదు. పాలు పండ్లు కలిపి ఎలా తినగలను నేను? నాకు ఎసిడిటీ అవుతుంది. పెద్దత్తయ్య, ఈ హల్వా తినడం ఇష్టం లేకపోతే అస్సలు తినకండి, అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? డాక్టర్ చెప్పారు కదా ఏదైనా కొంచెం బలమైన ఆహారం తినాలని. అత్తయ్య, వదనా, ఇటురండి, అమ్మకి ఇవ్వండి. మీకోసం పాలు పండ్లు తీసుకొచ్చాము. వాహ్, చాలా మంచి పని చేశారు. చాలా కృతజ్ఞతలు. ఆహాహాహా. కానీ అత్తయ్య, పాలు పండ్లు తీసుకురమ్మని మీరే కదా చెప్పారు. మేము తెచ్చాం కదా, ఇక తినండి. నేనేమి తినను, ఇక్కడి నుంచి వెళ్ళండి. అక్క, మీరొక పని చేయండి. ఈ పండ్లను ఇక్కడ పెట్టండి. పాలు అలాగే ఉండనివ్వండి. హల్వాలో ఇప్పటికే పాలున్నాయి. సరే. అత్తయ్య, దయచేసి ఒక్కసారి తినండి. నీ చేత్తో తింటానా ఏంటి? సరే అత్తయ్య, నా చేత్తో తినడం మీకు ఇష్టం లేకపోతే పర్వాలేదు, కానీ ఎవరో ఒకరి చేత్తో తినాలి కదా. వీళ్ళ చేతులతోనా? హ! అరే, వంటింట్లో ఆ చేతులతో ఏమేమి ఎంగిల్ చేసిందో ఏమో. ఒకవేళ ఆ మాంసం చేపలు కోసే కత్తితో పండు కోసుంటే? అరే బాబాయ్, వద్దమ్మో. అత్తయ్య, నేను వంటింట్లో దేన్ని ముట్టుకోలేదు. నేను కేవలం మీకోసమే హల్వా చేసి తీసుకువచ్చాను. చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కున్నాను. నా చేత్తో తినడం ఇష్టం లేకపోతే పర్వాలేదు, కానీ నీ కొడుకుల చేత్తో అయినా తినొచ్చు, అది కూడా బాగుంటుంది. అవును, నేను తినిపించనా? అరే వద్దొద్దు, నువ్వు బయట బట్టలు వేసుకున్నావు, నువ్వు మంచం మీద కూర్చోకూడదు. పెద్దమ్మ, నేను బయట బట్టలే వేసుకున్నాను, నేను కూడా తినిపించలేను. ఓ పని చేద్దాం, అమ్మని గాని లేదా చిన్న అత్తయ్యని గాని పిలుద్దాం. అరే వద్దు వద్దు, ఇప్పుడు ఎవరిని పిలవద్దు. నాకు ఇక్కడ జనం ఎక్కువగా ఉండటం ఇష్టం లేదు. అత్తయ్య చూడండి, నేను శుభ్రంగా స్నానం చేసి వంటింట్లోకి వెళ్ళాను. మీకోసం ఇది చేసి తెచ్చాను. ఇప్పుడు వేరే దారి లేదు. మీ ఆరోగ్యం కూడా బాగోలేదు. దయచేసి నా చేతులతో తినండి. చూస్తున్నారా పెద్దత్తయ్య, మీకు హల్వా తినిపించడానికి ఈమె ఎలా ఎగిరిపడుతుందో? ఆ రోజు బ్రాహ్మణ భోజనం సమయంలో ఏదో ఒకటి చేయాల్సింది, అప్పుడేమీ చేయలేదు. అందరి ముందు మా ముక్కు కోసేశారు. బ్రాహ్మణ భోజనం రోజు కూడా నేను ఏ తప్పు చేయలేదు పోలుటు. ఆ విషయానికి సాక్ష్యం కూడా నేను ఇచ్చాను. నా అదృష్టం బాగుండి నేను పులావ్ తీసి వేరే పాత్రలో పెట్టాను. లేకపోతే ఈ పని చేసిన వ్యక్తి తన కుట్రలో విజయం సాధించేవాడు. ఏంటి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏంది? అరే చాలు చాలు, ఇక ఈ వాదన లాపండి. అందరిక నుంచి వెళ్ళండి, వెళ్ళి మీ పన్ను చూసుకోండి. నాకు ఇక్కడ ఎవరూ వద్దు, నన్ను ఒంటరిగా వదిలేయండి. అత్తయ్య, వెళ్ళిపోతాను. ముందు మీరు కొంచెం తినండి ప్లీజ్. నువ్వెక్కడికి వెళ్తావు? నీ గదిలోకి. అక్కడికెళ్ళి ఏ సామ్రాజ్యాన్ని ఏలాలుగు. ఇప్పుడు చిన్న చదువుకోవడానికి కూర్చుంటాడు. ఖబర్దార్, వాడిని విసిగించావంటే. అత్తయ్య, ఈ ఇంట్లో నాకంటూ సొంత గది ఏమీ లేదు. మీరెక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తా. సరే సరే, ఉండనివ్వు. నిశ్శబ్దంగా ఉండు. మీరిద్దరూ రోజంతా నా మొహం చూస్తూనే కూర్చుంటారా? ఏం నిర్ణయించుకున్నారు మీరందరూ? వంటింట్లోకి వెళ్ళండి. అత్తయ్య, మీరు కొంచెం తినండి ప్లీజ్. తీసుకోండి. ఆకలితో ప్రాణం పోతోంది. హల్వా వాసన కూడా బాగుంది. కుడి చేత్తో తినలేను కూడా. వీళ్ళతో చెయ్యి ఎత్తలేకపోతున్నానని చెప్పాను. సరే, ఏం చేయను. ఆకలి ముందు అన్నీ మర్చిపోతాం. సరే, తినిపించు, ఇక తీసుకురా. ఎలా ఉంది అత్తయ్య? హల్వా అయితే చాలా బాగుంది. ఇప్పుడు పొగిడితే ఈ ఆకాశానికి ఎక్కేస్తుందేమో. ఏదో అలా ఉంది. నేనేం చేయాలి? పెద్దత్తయ్య, ఈ హల్వా తినేలా ఉందా లేదా? ఎక్కర్రా పోల్టు, చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఇన్ని మందులు వేసుకోవాలి కదా, ఖాళీ కడుపుతో వేసుకోలేను కదా. పోల్టు, ఏం చేస్తాం, తినాల్సిందే. అహనా, మీకు తెలుసా, అమ్మ రవ్వ కేసరి చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో కూడా నేను హల్వా చాలా బాగా చేస్తానని అందరూ అనేవారు. నాకు మా అమ్మ నేర్పించింది. అత్తయ్య, ఇందులో నెయ్యి తక్కువ వేశాను.
మీరు చెప్తే వచ్చేసారి నుంచి నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తాను. అరే వద్దు వద్దు, అంత నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. నా పని దీంతోనే అయిపోతుంది. అలాగే. నేను తినేశాను. ప్రశాంతత దొరికిందా? నేను కంగారుగా ఎందుకు తిన్నారో తెలుసా? మీకు హల్వా నచ్చింది కదా అత్తయ్య, అందుకు. చిచిచి, బాలే, అస్సలు బాలేదు. ఏదో అలా ముక్కు మూసుకుని ఊపిరాపేసి మింగేశాను. ఇంకా ఎందుకు తిన్నానంటే నేను ఎంత త్వరగా తింటే నువ్వు అంత త్వరగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతావని. అందుకే అంత కంగారుగా తిన్నాను. నీళ్ళు. అరే చాలు, వదిలే చాలు. అత్తయ్య, నేను శుభ్రం చేయకపోతే ఎలా? మీ చేతికి నొప్పి ఉంది కదా. మీకు దెబ్బ తగులుతుంది. అబ్బా, ఏం కష్టం వచ్చింది? ఒక పక్క నుయ్యి, మరో పక్క గొయ్యి. ఈమెను పుట్టింటికి వెళ్లకుండా ఆపే క్రమంలో నేనే ఇరుక్కుపోయాను. నేను బాగున్నాడని అందరికీ ఎప్పుడు చెప్పగలను తెలీదు. ఓ దేవుడా, నన్ను నేను ఎలాంటి అహనా, మంచిదైంది మీరు నాకు ఒంటరిగా దొరికారు. నేను మీతో ఒంటరిగా మాట్లాడాలనుకున్నాను. నేను నీకు నిన్నటి నుండి మెసేజ్ చేస్తున్నాను. మీరు నా మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు. తెలుసు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు పుట్టింటికి వెళ్ళడం లేదు. ఒకవేళ మిమ్మల్ని మీ పుట్టింట్లో వదిలిపెట్టొచ్చుంటే నాకు అస్సలు బాగుండేది కాదు. అప్పుడు నేను చాలా బాధపడేవాడిని. అవునా? మీకేమైనా అనుమానమా? మీ అమ్మగారు కోలుకోగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక మీదట అలా జరుగుతుందని నాకు అనిపించడం లేదు. ఇప్పుడు ఈ అడ్డంకి వచ్చింది కదా, ఇక అమ్మ మిమ్మల్ని మళ్ళీ పుట్టింటికి పంపదు. మీతో ఎవరు చెప్పారు ఇది? అనా, ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? ఒకవేళ మీరు పుట్టింటికి వెళ్ళిపోతే నేను గుర్తున్నాను కదా. గుర్తొచ్చినా ఏమవుతుంది? దానివల్ల ఎవరికేం ఉపయోగం? నా తేడా పడుతుంది. చూడండి అహనా, మీరు ఆ రోజు చేసింది సరికాదు. తెలుసు. ఈ మాట ఇంతకు ముందు కూడా చెప్పారు. కేవలం మీరు మాత్రమే కాదు, ఇంట్లో అందరూ నాకు ఇది ముందే చెప్పారు. ఒకే మాటని మళ్ళీ మళ్ళీ చెప్పడంలో అర్థం ఏంటి? అహనా, మీరు తప్పు చేయలేదని భావిస్తున్నారు. ఖచ్చితంగా నేను ఏ తప్పు చేయలేదు. అమ్మ మాట పట్టించుకోకపోవడం తప్పు కాదనిపించింది. అమ్మ నన్ను తనతో తీసుకెళ్ళుంటే బహుశా ఇలా ఎప్పుడూ జరిగి ఉండేది కాదు. ఇవన్నీ వదిలేయండి. నేను పెద్దల వెనుక ఇలా మాట్లాడుకోవాలనుకోవటం లేదు. మీరు ఏం చేస్తున్నారో వదలండి. ఎవరైనా చూస్తే మళ్ళీ ఇంట్లో గొడవ మొదలవుతుంది. అయినా ఇప్పుడు ఎలాగో బంధం ముగిసిపోబోతుంది. అలాంటప్పుడు ఇలాంటి అనుబంధం పెట్టుకోవడంలో అర్థం లేదు. మీకే మనసు కష్టంగా ఉంటుంది. అహనా, నేనిక మీకు దూరంగా ఉండలేను. ఉండగలరు. అలవాటు అనేది చాలా విచిత్రమైనది. ఎప్పుడు అలవాటవుతుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అయినా మీరే స్వయంగా నన్ను పుట్టింటికి తీసుకెళ్ళబోయారు కదా. అది అమ్మ వల్ల కదా. అవునా? అంటే మీకు మీ అమ్మ మొండితనం నాకంటే ఎక్కువ అన్నమాట.
బహుశా నేను వెళ్తుంటే మీకు బాధ అనిపించచ్చు, కానీ మరీ అంతగా కాదు. ఒకవేళ మీరు నిజంగా నాకు దూరం అవ్వకూడదు అనుకుంటే నన్ను పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చే మాట అసలు ఎత్తేవారు కాదు. నేను మీకు ఇది చూపించగలిగితే ఎంత బాగుండు. మిమ్మల్ని కలవటానికి నేను ఎంత తపన పడుతున్నానో. అనా, మన శోభనం రాత్రి కూడా పాడైపోయింది. అది కూడా నా తప్పేనా? నా ఉద్దేశం అసలు అది కాదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇలాంటి తలకిందుల పనులు ఎప్పుడూ జరగలేదు. కానీ ఇదంతా మన పెళ్లి సమయాల్లోనే జరగాల. నారాతే బాగోలేదు. ఏం చేయగలం? కేవలం మీదే కాదు, నాది కూడా బాగోలేదు. లేదు, మీ అదృష్టం ఎందుకు బాగోదు? నిజానికి మీరు అదృష్టవంతులు. మీ ఇంటి వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తారు. మీ జీవితాన్ని బాగు చేయడానికే కదా వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. బహుశా వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను మిమ్మల్ని సంతోషంగా ఉంచలేనని. అందుకేనేమో ఈ ఇంట్లో నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. పైగా ఏ అమ్మాయి పెళ్లి మంటపంలో అయితే 2 పెళ్లి కొడుకులు వస్తారు, ఆమెను ఎవరైనా ఎలా ఇష్టపడతారు? అవునా, దయచేసి మీరు తిరిగి వెళ్ళకండి. మీరు వెళ్ళిపోతే ఈ బంధం పాడైపోతుంది. మీ అమ్మగారు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. కానీ అమ్మకి నువ్వే సేవలు చేస్తున్నావు కదా. అయితే అంటే అమ్మ మిమ్మల్ని క్షమించేసింది, అందుకే కదా ఇలా జరుగుతోంది. ఒక్క నిమిషం. క్షమాపణ, క్షమాపణ అనే మాట ఏదైనా తప్పు చేస్తే కదా వస్తుంది. అవునా, మీరు ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను మీతో ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకు ఇలా దూరంగా వెళ్ళడం చూసి నేను తట్టుకోలేను. అయితే ఈ విషయం మీ అమ్మకు చెప్పండి. నాతో చెప్పి లాభం లేదు. అరే, అమ్మతో చెప్పే ధైర్యం ఉంటే ఎప్పుడో చెప్పేవాడిని. అహనా, మీరు నాకు దూరం అవడం నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అమ్మకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. మీరు తనని ఎంత బాగా చూసుకుంటున్నారో చెప్పాలనుకున్నాను. నేనేమి పెద్ద గొప్ప కార్యాలు చేయలేదు. నా పని నేను చేశాను. అయినా నేను ఇలాగే ఉంటాను. సరే, ఇవన్నీ వదిలేయండి. మీరు నా చెయ్యి వదలండి. ఇంట్లో ఎవరైనా చూస్తే మళ్ళీ పెద్ద తుఫాన్ వస్తుంది. మనల్ని ఇలా ఎవ్వరూ చూడరు, ఇటువైపు ఎవరూ రారు. చిన్న చూసారా ఠాకూర్ గారు, నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నారని. హొరి హొరి, ఎంత సిగ్గులేని దానివే నువ్వు. అవునా, ఇక్కడ దాక్కుని నా మేనల్లుడి బుర్ర తింటున్నావా? అత్తయ్య, మీరు బహుశా మర్చిపోతున్నారు. నేను మీ మేనల్లుణ్ణి పెళ్లి చేసుకున్నాను. ఆయన నా భర్త. ఏ పెళ్లి? ఎలాంటి పెళ్లి? విడిపోబోతున్న ఆ పెళ్ళ? అరే, అక్క ఆరోగ్యం బాలేదు కాబట్టి, లేకపోతే నువ్వు రేపటికి ఇంట్లో ఉండేదానివి కాదు. నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి అక్కకంతా చెప్తాను. చిన్నా, పిన్ని గారు. ఏం పిన్ని? ఈ అమ్మాయితో మాట్లాడవద్దని అక్క చెప్పింది కదా. ఒక్క నిమిషం పిన్ని, నేను నా భార్యతోనే మాట్లాడుతున్నాను, పక్కింటమ్మాయితో కాదు నేను మాట్లాడుతుంది. నా భార్యతో 4 మాటలు మాట్లాడితే అంత పెద్ద తుఫాను వచ్చేది. కనిపిస్తోంది చిన్న, కనిపిస్తోంది. దీని చెడు సావాసం ప్రభావం నీ మీద పూర్తిగా కనిపిస్తోంది. క్షమించండి అత్తయ్య, కానీ నేను ఇంటికొచ్చి కొన్ని రోజులే అయింది. ఇన్నేళ్లుగా ఆయన మీ సావాసంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఎవరి తప్పుడు సావాసం వల్ల ఆయన ఇలా చేస్తున్నారు? ఏంటి? ఠాకూర్ గారు, ఎలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నాం మనం?
అక్కకి సేవలు చేసి తనని వశం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఈమెకు తెలియదు అక్క ఇలాంటి తెలివితేటల్ని ఇదే పసిగట్టేస్తుంది. ఒక్కసారి అక్క ఆరోగ్యం కుదిటి పడినివ్వండి, అప్పుడు దారిలోకి తెస్తుంది. పదండి, ఇప్పుడే వెళ్ళి అక్కకు చెప్తాం. రండి ఠాకూర్ గారు. అక్క 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 అక్క, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అసలు? ఇప్పుడేమైంది? ఆ అమ్మాయి చిన్నాతో దాక్కుని మెట్ల మీద రహస్యంగా మాట్లాడుతుంది, అది కూడా వాడి చెయ్యి పట్టుకుని. నాకు అలాంటి మాటలు చెప్పకు. అరే వదినా, మీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తాను? మీరే కదా ఈ ఇంటికి కర్త కర్మక్రియ. వదినా, నిజం చెప్తున్నా, మీరు ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించేయండి. ఆ అమ్మాయికి ఇక్కడ పనేమి లేదు, నాకు అనిపిస్తోంది వదినా. ఆ అమ్మాయి చిన్నాని నీకు దూరం చేసి తీరుతుంది చూడు. అత్తయ్య, మందులేసుకునే టైం అయింది. అవునా? ఇప్పుడు మందుల సాకుతో నీ అత్తను నీ అదుపులోకి తెచ్చుకోవాలనుకుంటున్నావా? నీ చేత్తో అక్క ఏమీ తినదు. ఈ విషయం అత్తయ్యనే తన నోటితో చెప్పనివ్వండి. ఒకవేళ ఆవిడ అలాగే అంటే నేను ఈ రోజే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నేను చిన్నాతో ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పానా లేదా? అత్తయ్య, ఆయనతో ఎక్కువగా మాట్లాడడం పక్కన పెడితే ఎక్కువ తక్కువ అసలు నేను ఆయనతో ఏమీ మాట్లాడలేదు. 2 రోజుల నుండి మీతో మీ గదిలోనే ఉన్నాను. నేను మెట్లు దిగుతుంటే ఆయన నాకు ఎదురుపడ్డారు. కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తున్నాను. అవునా? అంతగా ఏ ప్రశ్నలు అడిగారు నిన్ను? మాకు కూడా కొంచెం చెప్పు. ఇవి భార్యాభర్తల వ్యక్తిగత విషయాలు అత్తయ్య, మీతో పంచుకోలేను. వింటున్నావా అక్క? అవును, 2 రోజుల్లోనే ఈ అమ్మాయి నీ నెత్తినకి కూర్చుంది. చూడు తన్ని, మాటి మాటికి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. అత్తయ్య, నేను నిజంగానే వెళ్ళిపోనా? మీరే చెప్పండి. ఇది నా ఇల్లు, హోటల్ కాదు. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వెళ్ళడానికి. ఈ ఇంటికి కొన్ని పద్ధతులు సంప్రదాయాలు ఉన్నాయి. శనివారం రోజు ఈ ఇంటి కోడళ్ళు బయట అడుగు పెట్టరు. కానీ అత్తయ్య, నేను ఈ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలని మీరే కదా కోరుకుంటున్నారు. మీరు నన్ను కోడలిగా అంగీకరించారు కదా, మరి దేనికి చింతిస్తున్నారు? నాతో సంసారం చేయాల్సిన పని లేదు కదా. ఈ అమ్మాయి దగ్గర ప్రతి మాటకి జవాబుంది. అరే, ఇంటి పెద్దల ముందు తన భర్త చేయి పట్టుకుని బరి మాట్లాడుతుంది. ఎంత సిగ్గులేనిదో. లేదండి పిన్ని గారు, నేను ఏ పెద్దల ముందు చెయ్యి పట్టుకోలేదు, మాట్లాడలేదు. మేం మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. మీరు చూసాక మీరు వెంటనే అక్కడికి వచ్చి మా మీద కోప్పడ్డారు. ఇంకో విషయం చెప్పండి, ఒక భర్త తన భార్యని ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం మంచి పద్ధతేనా? మీరు మావయ్య గారితో ఇలాగే ప్రవర్తిస్తారా? వింటున్నావా అక్క? అరే వదిలే చెల్లి, మీరందరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నా ఆరోగ్యం బాగోలేదు, నన్ను విశ్రాంతి తీసుకొనివ్వండి. ఒంటరిగా వదిలేయండి. సరేలే. సరే అక్క, మేమైతే నీ మేలు కోసమే చెప్పడానికి వచ్చాం. మిగతాది నీ ఇష్టం. అది ఆ సొరకాయ నీదే. ఇక దాంతో కోఫ్తాలు చేస్తావో కూర చేస్తావో నీ ఇష్టం. పదండి ఠాకూర్ గారు. మరి నువ్వు ఎందుకు ఇంకా నిలబడున్నావు? అత్తయ్య, ఇప్పుడు అందరూ వాళ్ళ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేను కదా. నేను నిన్నట్లాగే ఇక్కడే నేల మీద పడుకుంటాను. ఈరోజు శనివారం కాబట్టి మీరు నన్ను వెళ్ళనివ్వరు. నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకుంటాను. మీరు మందులు వేసుకోండి. ఉండనివ్వు, ఇప్పుడు నొప్పి కొంచెం తగ్గింది. అత్తయ్య, కానీ మందుల డోస్ పూర్తి చేయాలి కదా. డాక్టర్ గారు కోర్స్ మొత్తం పూర్తి చేయమన్నారు. మందులు వేసుకోవాల్సిందే. సరే సరే, కానీ ప్రశాంతంగా ఉండు. అత్తయ్య, విను, అత్తయ్య కూర్చో. అలాగే. ఒక విషయం చెప్పు.
మన వీధిలో ఏమైనా జాతర జరుగుతోందా? హా, జగన్నాథ స్వామి రథోత్సవ జాతర. రథోత్సవ జాతర. చిన్నప్పుడు చాలా జిలేబీలు అప్పడాలు తినేవాళ్ళం. రథోత్సవ జాతరలో అలా వేడి వేడిగా ఇచ్చేవారు. అవి ఎంత మంచి రోజులో కదా. అత్తయ్య, మీరు ఈ రోజు తింటారా జిలేబీ ఇంకా అప్పడం? అరే వద్దు, ఇలాంటి ధనికుల సరదాలు నాకు నచ్చవు. అనవసరంగా డబ్బులు వృధా. వద్దు వద్దు. అయ్యో అత్తయ్య, నేను తినిపిస్తాను. మీ దగ్గర నావి కొన్ని డబ్బులున్నాయి కదా, వాటితో తెస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోబోతున్నాను. మీకోసం ఇంతైనా చేయగలను కదా అత్తయ్య. నేను ఈ రోజే బూతో అన్నయ్యకి చెప్తాను. ఆయన వెళ్ళి కొంచెం జిలేబీ అప్పడాలు తెస్తారు. నీకు తెలుసా, చిన్నప్పుడు మా నాన్న జాతరలో ఇవన్నీ తినిపించేవారు. రథోత్సవంలో. మీ నాన్నగారా? మరింకేంటి, ఇంకెవరి నాన్న? కాదు, నా ఉద్దేశం ఏంటంటే మా నాన్న కూడా తినిపించేవారు. మా నాన్న నన్ను జాతర చూపించడానికి తీసుకెళ్లేవారు. నన్ను ఉయ్యాలెక్కించేవారు. అవునా? మా నాన్న కూడా నన్ను ఉయ్యాలెక్కించేవారు. అవును. మేం జాతరలో ఇలా చేతులు ఊపుకుంటూ ఊపుకుంటూ నడిచేవాళ్ళం. ఇలా నడిచేవాళ్ళం. మా పుట్టింట్లో చాలా మంది ఉండేవారు. మా పుట్టింట్లో దేనికి లోటు ఉండేది కాదు తెలుసా. ఏం కావాలంటే అది తినేవాళ్ళం, నచ్చింది వేసుకునేవాళ్ళం. అవి చాలా మంచి రోజులు. అత్తయ్య, అయితే మీకు ఇక్కడ చాలా ఇబ్బందిగా అనిపించుంటుంది కదా.